అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా 1953 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ గూర్చి తెలుసుకునే ముందు ఆంధ్రుల గూర్చి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి దారితీసిన పరిస్థితుల గూర్చి, ఆంధ్రోద్యమం గూర్చి తెలుసుకుందాం. ఆంధ్ర అనే శబ్దం మొదటిసారి ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఈ గ్రంథం ఋగ్వేదమునకు సంబంధించినది. దీని కాలము క్రీస్తు పూర్వం 1000 సంవత్సరములు అని పండితుల ఊహ. అంటే ఇప్పటికీ 3000 సంవత్సరములకు పూర్వమే ఆంధ్రులు ఉన్నారన్నమాట. ఆంధ్రుల భాష తేనెకంటే తీయనైన తెలుగు భాష. క్రీస్తు పూర్వం 271 నుండి క్రీస్తు శకం 174 వరకు పాలించిన ఆంధ్ర శాతవాహనుల కాలంలో ఆంధ్ర సామ్రాజ్యం పరిఢవిల్లింది. అక్కడి నుండి విజయనగర సామ్రాజ్యం వరకు ఆంధ్రుల వైభవం విలసిల్లింది. ఆ తర్వాత యూరోపియన్లు, ముఖ్యంగా పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం మన దేశానికి రావడం, వారిలో ఆంగ్లేయులు మన దేశాన్ని వారి కబంధ హస్తాల్లోకి తీసుకోవడం మనకందరికీ తెలిసిందే. బ్రిటిష్ పాలకులు మన దేశంలో రాష్ట్రాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మించలేదు. వారి సామ్రాజ్యాభివృద్ధికి అనువుగా రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ఒక భాషా ప్రాంత ప్రజలకు వేరొక భాషా ప్రాంతంలో ఉద్యోగాలిచ్చి వారి మధ్య విభేదాలు సృష్టించారు బ్రిటిష్ వాళ్ళు. ఉదాహరణకు ఆంధ్ర ప్రాంత ఉద్యోగాలలో తమిళులను నియమించడం. ఆంగ్లేయులు వారి సౌలభ్యం కోసం తెలుగు ప్రాంతాన్ని తమిళ ప్రాంతంలో కలిపి మద్రాసు ప్రెసిడెన్సీ ఏర్పాటు చేశారు. అందువలన తెలుగువారిని కూడా మద్రాసి అని పిలిచేవారు. వీరికి గుర్తింపే ఉండేది కాదు. దీనికి కారణం ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసులో భాగంగా ఉండడమే. ఆంధ్రులు అన్ని కార్యకలాపాలకు మద్రాసు వెళ్ళవలసి వచ్చేది. అదీగాక ప్రాంతీయ దురహంకారంతో మద్రాసీలు ఆంధ్రులను అవమానాలకు గురిచేసేవారు. తెలుగు భాష పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఆంధ్రుల ఆత్మాభిమానం కాపాడడానికి, తెలుగు భాష ఔన్నత్యం నిలబెట్టడానికి ఆంధ్రోద్యమం ప్రారంభమైంది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం 1913 సంవత్సరం మే 28వ తేదీన బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభలో చేసిన తీర్మానంతో ప్రారంభమైంది. ఈ మొదటి మహాసభలో మహామహులు న్యాపతి సుబ్బారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, చిలకమర్తి లక్ష్మీనరసింహం, ఉన్నవ లక్ష్మీనారాయణ, ముట్నూరి కృష్ణారావు, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు. 1914లో విజయవాడ, 1915లో విశాఖ, 1916లో కాకినాడ, 1917లో నెల్లూరులలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాల్లోనూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించారు. ఎన్ని మహాసభలు జరిపినా, ఎన్ని తీర్మానాలు చేసినా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఏదో ఒక అవాంతరం అడ్డుపడుతూనే ఉంది. స్వాతంత్రం వచ్చాక నియమింపబడిన థార్ కమిషన్ తన నివేదికలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకించింది. జేవిపి కమిటీ అంటే జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యలతో ఏర్పాటైన కమిటీ భాషా రాష్ట్ర నిర్మాణాన్ని వాయిదా వేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, ఆంధ్రులు మద్రాసును వదులుకోవాలని రిపోర్టు ఇచ్చింది. టంగుటూరి ప్రకాశం మద్రాసు ఆంధ్రులదే అని పట్టుబట్టాడు. మద్రాసు ఇవ్వడం కాదు కదా, ఆంధ్రుల తాత్కాలిక రాజధాని కూడా మద్రాసులో ఉండడానికి వీల్లేదని తమిళులు పట్టుబట్టారు. అవిభక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజగోపాలాచారి వేర్పాటుకు సుముఖంగా లేకపోవడంతో ఉద్యమం గురించి ప్రధాని నెహ్రూకు సరైన రిపోర్టు పంపేవాడు కాదు. దీనితో కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి 1951 సంవత్సరం జనవరిలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోర్కెను తిరస్కరిస్తూ ప్రకటన చేసింది. క్రమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఆంధ్ర నాయకుల మధ్య అనైక్యతే దీనికి కారణం. ఇహ లాభం లేదని గొల్లపూడి సీతారామ శాస్త్రి ఆంధ్ర రాష్ట్ర సాధనకు నిరాహార దీక్షకు దిగాడు. 1951 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు నుండి సెప్టెంబర్ 20వ తారీఖు వరకు 36 రోజులు నిరాహార దీక్ష చేసి సీతారామ శాస్త్రి నెహ్రూ, వినోబా భావే మాటలు నమ్మి వారి సూచనలతో దీక్ష విరమించాడు. దాంతో శాస్త్రిని చాలామంది విమర్శించారు. సీతారామ శాస్త్రిని ఈ విధంగా విమర్శించడం పొట్టి శ్రీరాములకు బాధ కలిగింది, పట్టుదల పెరిగింది. దాంతో పొట్టి శ్రీరాములు 1952వ సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖున మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. ప్రారంభంలో నిరాహార దీక్షను చాలా తేలిగ్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దీక్ష 45వ రోజుకు చేరేసరికి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహనం పెరిగింది. నెహ్రూకు రోజు వేలాది టెలిగ్రాములు వెళ్ళేవి. నిరాహార దీక్ష చేస్తున్న శ్రీరాములు రాత్రిపూట రహస్యంగా మర్రి ఓడల రసం తాగుతున్నాడు. అది పౌష్టికాహారం. అన్నం లేకపోయినా చాలా రోజులు జీవించవచ్చు. ఆయనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని ఆంధ్ర రాష్ట్రం ఇవ్వడానికి ఇష్టం లేని ఉమ్మడి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ ప్రధాని నెహ్రూకి రహస్య వర్తమానం పంపినట్లు బోగట్టా.
పొట్టి శ్రీరాములు మరణించే వరకు నెహ్రూ నిజం తెలుసుకోలేకపోయాడని అప్పట్లో అనుకునేవారట. శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు మిత్రులు ఎంత మొత్తుకున్నా రాష్ట్ర విభజన చేస్తానని నెహ్రూ అనందే దీక్ష విరమించేది లేదు అని భీష్మించాడు శ్రీరాములు. డిసెంబర్ 15వ తారీఖు, అప్పటికి దీక్ష 58వ రోజు. ఆ రోజు ఉదయం బాగా నీరసించిన శ్రీరాములు రాత్రి 11:23 అమరుడయ్యాడు. అంతే, శ్రీరాములు క్రోధాగ్ని చేతనను అందుకున్న ఆంధ్రదేశం దావానలంలా విజృంభించింది. ఆంధ్రుల ఆవేశానికి, ఆగ్రహ జ్వాలలకు కేంద్రం రాష్ట్రం కూడా గడగడలాడాయి. నెహ్రూ ఖిన్నుడైపోయాడు. ఆయన మరణించిన 4వ రోజు అంటే 1952 డిసెంబర్ 19వ తేదీన నెహ్రూ పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు. శ్రీరాములు ప్రాణత్యాగాన్ని ప్రపంచం యావత్తూ సుప్రీం సాక్రిఫైస్గా ప్రశంసించింది. శ్రీరాములు ఆత్మబలిదానం చేసి ఉండకపోతే ఆంధ్ర రాష్ట్రం ఎప్పటికి వచ్చి ఉండేదో. ఆయనే ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త. ఆంధ్ర రాష్ట్రానికే కాదు, తక్కిన భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కూడా ఆయనే కారకుడు. ఆహారమన్నది ముట్టక ఆత్మాహుతి అవధిగా ఆంధ్ర రాష్ట్రం సాధించిన అసమాన త్యాగాల దీప్తి, అమరజీవి శ్రీరాములు కీర్తి. 1953 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు కాగా, మొదటి గవర్నర్ సీఎం త్రివేది నియమితులయ్యాడు. అది పొట్టి శ్రీరాములు చలవే. ఆంధ్రులందరూ మద్రాసు లంపటం వదిలించుకొని ప్రత్యేక రాష్ట్రంగా బయటపడ్డారంటే అది పొట్టి శ్రీరాములు చలవే. అది ఆయన ప్రాణం ఖరీదే. 1956 నవంబర్ 1న తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దానికి మూలమైన ఆంధ్ర రాష్ట్ర అవతరణ అక్టోబర్ 1. దాని మూల పురుషుడు పొట్టి శ్రీరాములను మనమెన్నడూ మరువకూడదు. అయినా ఇవాళ పేరుకే ఆంధ్రప్రదేశ్, నిజానికి ఇవాళ మనకున్నది ఆంధ్ర రాష్ట్రమే. మధ్యలో వచ్చిన తెలంగాణ మధ్యలోనే పోయింది. ఇక మిగిలింది ఆంధ్ర రాష్ట్రమే కదా. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్గా పిలుచుకునే ఆంధ్ర రాష్ట్రం అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1న జరుపుకోవడమే సమంజసం.